వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర దగ్గరికి పంతులు గారు వస్తారు. వచ్చి, బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మాయి జాతకంలో చాలా గండాలు ఉన్నాయి బాబు. చిన్నప్పటి నుండి తను ఎన్నో కష్టాలని అనుభవించింది. మహారాణిలా పెరగాల్సిన అమ్మాయి విధిరాత వల్ల ఎన్నో కష్టాలు పడింది. తన వయసుకి మించిన భారాలని మోసింది. జీవితంలో కష్టాలని ఎదుర్కొంది. పెళ్ళైన తర్వాతే తన జీవితం కాస్త బాగుంటుంది, సుఖాలు సంతోషాలు ఉంటాయి, అది కూడా భర్త వల్లే ఉంటాయి అని తన జాతకంలో రాసిపెట్టింది. కాకపోతే అడుగడుగున తనకి గండాలే ఉన్నాయి. ఆ గండాలని ఎలా తప్పించాలో అది మీరే మీరే చూసుకోవాలి బాబు అని అంటారు. ఇంక వెంటనే అలా రుద్ర అయితే ఆలోచనలో పడతాడు. రుద్ర అలా ఇంకా, పంతులు గారు, ఈ విషయాన్ని మా పెదనాన్నతో మాత్రం చెప్పొద్దు, ఆయన ఇంకా ఇంకా బాధపడతారు అని చెప్పి కవర్ చేస్తారు. కానీ గంగాతో మృత్యుంజయ హోమం జరిపిస్తున్నంతసేపు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. పాపం రుద్ర అప్పుడే కరెక్ట్గా వీరు వేసిన ప్లాన్ ప్రకారం దట్ బాంబ్ బ్లాస్ట్ అయ్యేలోపు హనుమంతుడు ఆంజనేయ స్వామి ఒక వానర రూపంలో వచ్చి ఆ ధాతు ఏదైతే ఆ మూట ఉంటుందో, బాంబున్న మూట, దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఒక గోపురం పైకి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చుంటారు. ఒక్కసారిగా అది చూసి ఇషిక అండ్ వీరు ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అయ్యో, అది ఏం చేస్తుంది బ్రో అని అడుగుతారు. నాకు అది అర్థం కావట్లేదు, ఇప్పుడు అది ఎవరి మీద పడ్డా ప్రాబ్లమే అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అదేమో వీరు దగ్గరికి వస్తుంది. వీరు ఏమో ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోతాడు. ఎంత పారిపోవాలని ట్రై చేసినా అది మాత్రం వీరు దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఆ వానరం వెళ్ళి వెళ్ళి ఇంకా అలా ఒక్కసారిగా కొట్టేసరికి ఇంకా వీరు కరెక్ట్గా పక్కకి తప్పుకుంటాడు. ఆ బాంబ్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. వీరు దగ్గర బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే వీరు, మై గాడ్, ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగేది, ఛ, ఎంత ఎంత ప్రమాదం జరిగింది అని ఇంకా వీరు తప్పించుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా రుద్ర వచ్చి, ఏంటి వీరు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది చూస్తుంటే నువ్వు తప్పించుకున్నందుకు టెన్షన్ తగ్గిపోయినట్లేదు, నువ్వు అనుకున్నది జరగనందుకు బాధపడుతున్నట్టుంది, నిజమేనా అని అంటాడు. ఒక్కసారిగా ఇంక వీరు అలా చూస్తూ షాక్ అయిపోతాడు. ఏంటి అలా చూస్తున్నావు వీరు, ఏ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా అని అంటారు. అదేం లేదు బావా, నేను వీరు, నువ్వేంటో తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, ఇంకా ఇంకా నా ముందు కవర్ చేసుకోవాలని మాత్రం ట్రై చేయొద్దు. చూడు వీరు, నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మంచి వాళ్ళ జోలికి వస్తే దేవుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా శిక్ష వేస్తాడు. ఈసారి నువ్వు అదృష్టవంతుడివి. నీ భార్య ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి చావు నుండి తప్పించుకున్నావు. కానీ అన్నిసార్లు తప్పించుకోలేవు కదా వీరు. నువ్వు ఒకరికి అపాయం చేయాలి అనుకుంటే వాళ్ళే నీకు అపాయం చేస్తారు, దేవుడు నీ అంతు చూస్తాడు అనే విషయాల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే అంతే చాలు. సరే వెళ్ళు, బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేస్తాడు. వెంటనే రంగా, అదేంటి బావా, ఆ వీరుని ఏంటి అలా వదిలేసావు, ఇంకా గట్టిగా కోటింగ్ ఇవ్వాలి కదా, అరెస్ట్ చేయించాలి కదా అని అంటే, వద్దురంగా, ప్రీతికి డెలివరీ డేట్ దగ్గర పడింది కదా, ఇప్పుడు అరెస్టులు గోలలు అంటే ప్రీతి గుండె తట్టుకోలేదు, కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను అని అంటారు. నువ్వెప్పుడు ఇంతే బావా, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట వీరు. ఇంకా గంగా ఏమో పాపం అలా ఇంటికి రీచ్ అవుతుంది. ప్రీతి, అన్నయ్య, మృత్యుంజయ హోమం బాగా జరిగిందని అడుగుతారు. చాలా బాగా జరిగిందమ్మా ప్రీతి, నువ్వు మాత్రం బిడ్డతో సేఫ్గా ఉండాలి, నిన్ను రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తాం, సరేనా అని చెప్పనేసరికి ఇంకా ప్రీతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గంగా బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్తే, నిన్నెందుకు రాలేదు అని అడుగుతారు విశ్వనాథం. అంటే సార్, నిన్న హోమం జరిపించడానికి. చూడు, ఐ వోంట్ టాలరేట్ ది ఎక్స్క్యూజెస్ లైక్ దిస్. నీకు నా గురించి తెలుసు కదా, ఎప్పుడైనా ఒక్కసారి కమిట్ అయితే ఆ కమిట్మెంట్పై జీవితాంతం ఉండిపోవాలి. అంతేకాని హోమం జరిపించా, పూజ జరిపించా, ప్రసాదం వండానని లేట్ చేస్తే నాకు నచ్చదు. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే నువ్వు రానక్కర్లేదు అని అంటారు. అయ్యో అది కాదు సార్ అని అంటుంది. ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పలేను. గో గో అండ్ గెట్ రెడీ ఫర్ ద ట్రైనింగ్ అని చెప్పి ఇంక తన్నైతే పంపించేస్తారు. ఇంక వెంటనే అలా పాపంగా, ఏంటో ఈ హిట్లర్ సార్
ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడినట్టు అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారేమో ఇదిగో ఇలా మాట్లాడతారు అని చెప్పి పాపం బాధపడుతూనే ఇంకా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే కరెక్ట్‌గా అప్పుడే ఇంకా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ వాళ్ళైతే కాల్ చేస్తారు ఈయనకి, విశ్వనాథం అంకుల్‌కి. సో, కాల్ చేసి హలో! అర్థమైంది. నేను చూస్తాను. నాకు ఫోటోస్ పంపించండి అని అంటారు విశ్వనాథం. వెంటనే సుధా, ఏవండి ఏదో వీరు చెప్తే చెప్పాడు. మీరు ఇలా చేయడం కరెక్టా అని అంటుంది. వీరు చెప్పింది కరెక్టే కదా సుధా అని అంటారు. ఏమైంది? ఏంటి వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు? అమ్మో! ఈ హిట్లర్ సార్ ఉన్నప్పుడు అడగకూడదు. అడిగితే చెప్పనివ్వరు. కాబట్టి ట్రైనింగ్ అయిపోయాక అమ్మని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ట్రైనింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ రోజుకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకలా సుధా దగ్గరికి వస్తుంది గంగ. వచ్చి అమ్మా ఏంటి సార్తో మీరేదో వద్దు అంటున్నారు, ఏదో జయ విషయం అంటున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగేసరికి ఏం చెప్తాను, మొన్న ఇంటికి వీరు వచ్చాడు, వచ్చి అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగ. అంటే ఇప్పుడు జయాకి మీరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అని అంటారు. అంతే కదమ్మా, మంచి స్టేటస్ ఉన్న సంబంధాన్నే ఆయన వెతుకుతున్నారు. పాపం చిన్నప్పటి నుండి అనాథగానే పెరిగింది. ఇప్పుడు మళ్ళీ తను వేరే ఇంటికి త్వరగా వెళ్ళిపోతుంది. ఆడపిల్ల కన్న తల్లిదండ్రుల జీవితం ఇలానే ఉంటుందేమో అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, అయ్యో అమ్మ ఏడవకండి, అయినా మీకు దేవుడంతా మంచే చేస్తాడు. ఎందుకో తెలుసా అమ్మా, కొంతమంది నిజస్వరూపాలు బయట పెట్టడానికే ఇలా జరుగుతుందేమో, మనకు తెలియదు కదా అని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు గంగా అని అంటారు. అర్థం చేసుకోకపోవడమే మంచిదిలేమ్మా, సరే నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి రుద్రాకి విషయం చెప్తుంది. ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు. వీరు అండ్ ఈ జయ డమ్మి చిన్ని వీళ్ళిద్దరూ తోడు దొంగలు అని తెలుసు. వీళ్ళిద్దరికీ కనెక్షన్ అతనే వీరునే తీసుకొచ్చాడు అని తెలుసు. కానీ ఇప్పుడు సడన్గా పెళ్ళి ఎందుకు ఫిక్స్ చేశాడు? ఆ పెళ్ళి ఫిక్స్ చేయడానికి గల కారణం ఏంటి? వీటికి సమాధానం కావాలి అంటే ముందు మనం ఆ ఇంటికి వెళ్ళాలి అని రుద్ర ఇంకా విశ్వనాథం ఇంటికైతే బయలుదేరుతారు. సో విశ్వనాథం అప్పుడే ఇంకా అన్ని ఫొటోస్ చూస్తూ ఉంటే, సుధా ఒకసారి ఈ అబ్బాయి ఫోటో చూడు అని అంటారు. బాగున్నాడండి, ఒకసారి జయాని అడుగుదామా? అమ్మా జయ జయ అని పిలుస్తారు. ఇంక వెంటనే కిందకి వస్తుంది. అమ్మా అని అంటుంది. ఇదిగో మీ నాన్నగారు ఈ అబ్బాయిని నీకు సెలెక్ట్ చేశారు, ఒకసారి ఫోటో చూడు అని అంటారు. అమ్మా ఇతను చూడమ్మా, మరి కొంచెం హైట్ తక్కువగా ఉన్నాడు, ఇంకా ఉంటాయి కదా అని అంటుంది. జయ మంచిది చెడ్డది, హైటా పొట్టా తెలుపా నలుపా అన్నది కాదు, ఎలాంటి వాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి అని అంటారు. అలా అంటారేంటి నాన్నగారు అని అనేసరికి, చూడు జయ, నేను చెప్తున్నాను కదా, ఇతని బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది, ఇతనిది ప్రెస్టీజియస్ బ్యాక్గ్రౌండ్, కాబట్టి నా మాట విను అని అంటారు. బో ఏంటి ఈ ఓల్డ్ బాక్సర్, నేనేదో మంచి డబ్బున్న క్యాండిడేట్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అని చెప్పి పేరు మాత్రమే ఉండి అందరికీ దాన ధర్మాలు చేసే ఫ్యామిలీస్ని తీసుకొస్తున్నాడు, ఏం చేయాలి అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏమ్మా నాన్నగారు అంతగా చెప్తున్నారు కదా, ఒప్పుకో అని అంటుంది. సరే అమ్మా ఒప్పుకుంటాను, పెళ్లి చూపులకు రెడీ అవుతానులే అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది డమ్మీ చిన్ని. ఇంకా మనసులో అనుకుంటారనమాట ఈ విశ్వనాథం, తను నిజంగా నా కూతురేనా, ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది, తను కనీసం అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని చెప్పి చాలా డౌట్ వస్తుంది విశ్వనాథంకి. కరెక్ట్గా అప్పుడే ఇంకా పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి రుద్ర వస్తారు. గార్డెన్లో రుద్ర వచ్చి చూస్తూ ఉంటారు. బాబు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు బాబు, ఆ అయ్యగారు సార్ మంచి సంబంధం తీసుకొచ్చారు, వాళ్ళు ఈ ఊర్లో చాలా పలుకుబడి ఉన్నవారంట, కానీ ఎక్కువగా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, ఆస్తులు లేవు, అందుకే తను ఆస్తి లేదు అని చెప్పి రిజెక్ట్ చేయాలనుకుంది బాబు అని అనేసరికి ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడనమాట రుద్ర. అంటే కావాలనే ఇదంతా ప్లాన్ వేశాడనమాట. ఆ విషయం అర్థమవుతుంది. సరే ఎన్ననుకున్నా ఆ పెళ్ళి జరుగుతుందో జరగదో నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి వాళ్ళకి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వెంటనే రుద్ర ఇంకా ఆలోచనలో పడతారు. కరెక్ట్గా అప్పుడే గంగ వచ్చి, సార్ కాఫీ తీసుకోండి సార్ అని అంటుంది. ఇది ఇవ్వడానికేనా వచ్చావు అని అంటారు. ఏం సార్
ఇప్పటి వరకు మామూలుగానే ఉన్నారు కదా అని అంటుంది. చూడు గంగా, ఇంకొక 2 రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఉంది. బయట ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? నీకు నీకు ఎన్ని గండాలు ఉంటాయో తెలుసా? నువ్వు అని అనేసరికి, సార్ ఏమంటున్నారు మీరు అని అంటుంది. ఏమీ లేదు, ఏదో ప్రెజర్లో ఉన్నానులే. చూడు గంగా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా అస్సలు వెళ్ళొద్దు. ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, మ్యాచ్ అయ్యేంత వరకు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్, మరీ చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తున్నారు అని అంటారు. నువ్వు చిన్నపిల్లవి కాకపోతే పెద్దమ్మాయివే ఏంటి? నేను చెప్తున్నాను, చూసి నేర్చుకో అంతే, సరేనా అని చెప్పి ఇంక రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వీరు ఏమో ఆ బెట్టింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు దట్ అసోసియేషన్తో. ఏంటిది రుద్ర, ఏదో ప్లాన్ చేస్తానన్నావు, తను బాక్సింగ్ కాంపిటీషన్లో అసలు కనీసం పార్టిసిపేట్ చేయకుండా చేస్తానని చెప్పావు. నువ్వు చెప్పినట్టే బెట్ అమౌంట్ అంతా మేము అపోనెంట్ టీంపై పెట్టాం. బట్ ఇప్పుడు అది యూజ్ లేదని అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు చెప్పింది నమ్మి మేమెందుకో నష్టపోతామని మా సిక్స్ సెన్స్ చెప్తుంది. వీరు, ఒక్కసారి మేము నష్టపోయామంటే ఐ స్వేర్ ఖచ్చితంగా మేము నష్టపోయిన లాస్ అమౌంట్ మొత్తం నువ్వే కట్టాలి, నీతోనే వసూలు చేయిస్తాం. నీకున్న ఆస్తులన్నీ లాక్కొని మరీ వసూలు చేపిస్తాం. జస్ట్ బీ కేర్ఫుల్ అని అంటారు. చూడండి, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. గంగ మ్యాచ్కి వస్తే బాగా ఆడుతుంది అని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. గంగ ఎలా అయితే ఒకప్పుడు రుద్ర పనిష్ అయ్యాడో, ఎలా అయితే ఒకప్పుడు రుద్ర బ్యాన్ అయ్యాడో కొన్ని పౌడర్స్ వాడుతూ, అలానే గంగకు కూడా చేస్తే సరిపోతుంది కదా. ఈ విషయాన్ని మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటారు. వాట్ డూ యూ మీన్ వీరు అని అంటారు. ఐ మీన్ టాక్సికేట్ గంగా. అప్పుడు తన్ని బ్యాన్ చేస్తారు కదా. తను తాగే ఎనర్జీ డ్రింక్లో ఆల్కహాల్ అండ్ పౌడర్ కలిపేయండి. తను డ్రింక్ తాగని స్టేజ్ పైకి రాదు. స్టేజ్ పైకి వచ్చాక తల తిరుగుతుంది. ఆల్కహాల్ కన్జంప్షన్ చేసింది కాబట్టి తన మ్యాచ్కి అన్ఫిట్ అని రిజెక్ట్ చేసేయండి. అండ్ దట్స్ ద ప్లాన్ అని చెప్తారు. ఓకే, ఈ ప్లాన్ మేము ఫాలో అవుతామని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈ విశ్వనాథం అంకుల్ అయితే మొత్తం గంగకి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ద బెస్ట్ ట్రైనీగా గంగా ఫుల్ఫిల్ అయిపోతుంది. గంగా, నాకు తెలిసిన ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ చెప్పాను. నువ్వు ఏకసంతాగ్రహిలాగా నేను చెప్పిన మొదటిసారే నేర్చుకున్నావు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటారు. ఇంకా సుధా అప్పుడే వచ్చి, గంగా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా అని అంటారు. ఎందుకు సుధమ్మ అని అడుగుతుంది. ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను, ఆ ధీరజ్కి ఈయన ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఎప్పుడూ ఈ నోట్లో నేను రాలేదు. కానీ నువ్వు ట్రైనింగ్ తీసుకొని కేవలం 10 రోజులు మాత్రమే అయింది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే మాటని అనిపించుకున్నావు. నిజంగా అసాధ్యురాలివే అని అంటారు సుధా. ఊరుకోండి అమ్మగారు, సార్ చెప్పింది చేసేసాను. చిన్నప్పటి నుండి నాకు ఈ గ్రాస్పింగ్ పవర్ ఉందని అమ్మ నాన్న అంటూ ఉండేవారు. ఏదైనా చూసి వెంటనే నేర్చుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం, చిన్నప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవు. నాన్న డ్రింక్ చేస్తూ ఉండేవాడు. అమ్మ పని చేసుకుంటూ 3 పూట్ల తినడానికి కూడా ఫుడ్ ఉండేది కాదు. అలాంటప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే అమ్మ పని చేయడం గుర్తొచ్చేది, నాన్న బాధ్యతారహితం గుర్తొచ్చేది. అందుకే సరిగ్గా చదవలేకపోయేదాన్ని అని పాపం గంగ అంటుంది. ఇంకలా చూస్తూ ఉంటారనమాట విశ్వనాథం. గంగా, నువ్వు అనుకున్నవన్నీ గతంలో జరిగిపోయాయి. ఇప్పుడు నీ భవిష్యత్తు ఇదిగో రుద్రతో బాక్సింగ్తో ముడిపడి ఉంది. అప్పుడు నువ్వు చదివి సంపాదించుకోలేని పేరు ఇప్పుడు సంపాదించుకుంటావు అని అంటుంది సుధా. అవునమ్మగారు, మీరు చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే నేనంటూ అమ్మా నాన్నకి ఏదో ఒకటి ఇచ్చాను. చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేస్తూ అమ్మా నాన్నకి కొంచెం కూడా చెడు పేరు రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు నా బాధ్యత నా భర్తపై ఉంది. నా భర్తకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలనే నా జీవిత లక్ష్యం. ఆయన పేరుని నిలబెట్టాలి, ఆయన అడుగులో అడుగు వేయాలి, ఆయన నెరవేర్చుకోలేని లక్ష్యాన్ని నేను నెరవేర్చాలి అనేసరికి విశ్వనాథం క్లాప్స్ కొడుతూ, రియలీ రియలీ నౌ ఐఎమ్ అగైన్ సెయింగ్ దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గంగా. నీ మాటలు వింటుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ప్రౌడీగా ఉంది. నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటుంటే అని ఇంకా అలా తన వైపు ఈ డమ్మీ చిన్ని వైపు చూస్తారు. డమ్మీ చిన్ని ఏమో తప్పించుకొని అక్కడి వెళ్ళిపోతుంది.
నో డౌట్ ఈ డమ్మి చిన్ని విషయంలో ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఇది ఇలా ఉండగా బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా రుద్ర వాళ్ళు బాక్సింగ్ కాంపిటీషన్కి గంగాని తీసుకొస్తారు. అండ్ కావాలని గంగాని ఇన్కల్కేట్ చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తూ తను తాగే ఎనర్జీ డ్రింక్లో ఆల్కహాల్ని కలపాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోతారు. సో ఫిక్స్ అయ్యి అలా కరెక్ట్గా వచ్చేలోపు అక్కడ వచ్చి కరెక్ట్గా రుద్రవాడి చెయ్యి పట్టుకొని విరిచేస్తాడు. ఒక్కసారిగా వీరు అయితే అలా షాక్లో ఉండిపోతారు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏం కలుపుతున్నారు ఇందులో అని అడుగుతుంటే వాళ్ళేమో భయపడి పారిపోతారు. అండ్ అలా రుద్ర గంగని సేవ్ చేస్తాడు. తర్వాత బాక్సింగ్ జరుగుతుంది. అండ్ దట్ బాక్సింగ్ పోటీలలో గంగా విల్ బి ద అల్టిమేట్ విన్నర్ అండ్ షీ విల్ విన్ అ గోల్డ్ మెడల్. సో గంగని చూసి అందరూ చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.